శ్రీ విష్ణు రూపాయ నమశివాయ. పెళ్ళి కావట్లేదనో, ఆరోగ్యం బాగోలేదనో, పిల్లలు పుట్టట్లేదనో ఇలాగా మీరు ఎవరైనా జ్యోతిష్యుడి దగ్గరికి వెళ్ళారనుకోండి, సామాన్యంగా వాళ్ళు చెప్పే విషయం ఏమిటి చెప్పండి? మీకు ఏదో సర్పదోషం ఉందో, నాగదోషం ఉందో, రాహుకేతు దోషాలు ఉన్నాయో అలాంటివి ఏదో ఒకటి చెప్పి దాని తర్వాత శాంతులు అంటారు. ఆ శాంతులకి మనకి 30,000 50,000 లక్షో ఖర్చు అవుతూ ఉంటాయి, అంతేనా? అలా కాకుండా ఇలాంటి దోషాలన్నీ మనంతటా మనమే పోగొట్టుకోవడానికి నాగ ఉపాసన ఏదైనా ఉందా అండి అంటే ఒక తేలికైన మార్గం ఉంది. దాన్నే నాగ కవచం అంటారు. అసలు ఈ కవచం నేను చెప్పిన దోషాలన్నీ పోగొట్టడంతో పాటు అనపత్య దోషం అని ఒకటి ఉంది. అంటే ఇప్పుడు మనకి మన తర్వాత ఉత్తర క్రియలు చేసేవాళ్ళు ఎవ్వరూ లేనటువంటి పరిస్థితి వచ్చింది అనుకోండి, దాన్ని అనపత్య దోషం అంటారు. అలాంటి దోషాన్ని కూడా పోగొట్టే శక్తి ఉన్న కవచం ఇది. నాగ కవచం అనగానే మీరు సుబ్రహ్మణ్య కవచం అనుకుంటారు కదా, కానీ కాదు. సుబ్రహ్మణ్య కవచం వేరు, నాగ కవచం వేరు. సామాన్యంగా సుబ్రహ్మణ్య కవచం మనకి ప్రతి పుస్తకాల్లోనూ దొరుకుతుంది. ఈ నాగ కవచం మాత్రం ఎక్కడ దొరకదు. ఇది ఏమిటి అంటే మన ప్రకృతిలో నవనాగ శక్తులు అని కొన్ని ఉన్నాయి. ఇవి మనలో చాలా మందికి తెలుసు. అనంతం వాసుకిం శేషం పద్మనాభం చ కంబళం శంఖపాలం ధార్తరాష్ట్రం తక్షకం కాళీయం తథా అని నవనాగ శక్తుల గురించి చెప్తారు కదా. వీటిల్లో పేర్లలో కొన్ని తేడాలు ఉంటాయి, కానీ ఒక్కొక్క చోట చెప్పినట్టు మొత్తానికి ఒక 9 నాగశక్తులు ఉన్నాయి ప్రకృతిలో. వాటిని ప్రసన్నం చేసుకునే కవచం అన్నమాట ఇది. సామాన్యంగా నేను చెప్పినట్టు పుస్తకాల్లో ఎక్కడ దొరకదు. మరి మీకెక్కడి నుంచి వచ్చిందండి అంటే విచిత్రం. మా నాన్నగారికి అమ్మవారి పూజా మందిరం ఉండేది కదా, పీఠం. దాని కింద ఒక కాగితం పెట్టి ఉండేది, అందులో రాసి ఉండేది అనమాట. ఇది ఉంటే నా చిన్నప్పుడు చూస్తే ఎవరైనా ఈ రకమైన దోషాలతో వచ్చారనుకోండి, అంటే మేము ఒక జ్యోతిష్యుడి దగ్గరికి వెళ్ళామండి, మీ అమ్మాయికి ఇంకా పెళ్లి కాదు, ఇదిగో ఈ దోషం ఉంది, మీ అమ్మాయికి ఏదో నాగదోషం అన్నారు, దీనికి శాంతి చేయడానికి ఇన్ని డబ్బులు అవుతాయన్నారండి, ఇప్పుడు ఏం చేయాలి అంటే అప్పుడు మా నాన్నగారు ఏం చేసేవారు, అది తీసి దానికి ఒక నకలు రాసిచ్చి వాళ్ళకి, అమ్మాయి చెయ్యండి కవచము, చేస్తే కనుక మిమ్మల్ని కాపాడుతుంది అనేవారు. ఆయన చెప్పినట్టే వాళ్ళ కష్టాలు తీరేవి. అలాగా ఆ కాగితం నాకు దొరికింది. మరి ఆయన ఎక్కడి నుంచి సంపాదించారో నాకు తెలియదు, కానీ చాలామందికి పనిచేసింది అది. అందువల్ల ఈరోజు మీకు అది నేర్పిస్తా. చాలా చాలా తేలిగ్గా ఉంటుంది, చేసుకోవడానికి 2-3 నిమిషాలు పడుతుంది. ఈ నాగుల చవితి నుంచి మొదలుపెట్టి హాయిగా చేసుకోండి మీరందరూ. అంటే నాగుల చవితి రోజే మొదలు పెట్టాలండి, లేదు ఎప్పుడైనా మొదలు పెట్టచ్చు, ఎన్ని రోజులైనా చేయొచ్చు. కానీ నాగుల చవితి రాబోతోంది కదా అని చెప్పి ఇప్పుడు చెప్తున్నాను అంతే. సరే, ఇప్పుడు ఇంతకీ అది నేర్చుకుందాం. అందులో ధ్యానం ఉంటుంది, తర్వాత కవచం ఉంటుంది. అది చెప్పి మీకు తర్వాత దాని అర్థం ఏమిటి, నియమాలు ఏమిటి అవన్నీ చెప్తా. మొట్టమొదట ధ్యానం. నాగరాజస్య దేవస్య కవచం సర్వకామదం ఋషిరస్య మహాదేవో గాయత్రీ ఛంద ఈరితః తారా బీజం శివాశక్తి క్రోధ బీజస్తు కీలకః దేవతా నాగరాజస్తు ఫణామణి విరాజితః సర్వకామార్థసిద్ధ్యర్థే వినియోగః ప్రకీర్తితః. ఇప్పుడు కవచం. అనంతో మే శిరః పాతు కంఠం సంకర్షణస్తథా కర్కోటకో నేత్రయుగ్మం కపిలః కర్ణయుగ్మకం వక్షస్థలం నాగయక్షః బాహూకాలభుజంగమః ఉదరం ధృతరాష్ట్రశ్చ వజ్రనాగస్తు పృష్ఠకం మర్మాంగం అశ్వశేనస్తు పాదావశ్వతరోవతు వాసుకిః పాతు మాం ప్రాచ్యే ఆగ్నేయాంతు ధనంజయః తక్షకో దక్షిణే పాతు నైరుత్యాం శంఖపాలకః మహాపద్మః ప్రతీత్యాంతు వాయవ్యాం శంఖనీలకః ఉత్తరే కంబలః పాతు ఈశాన్యాం నాగభైరవః ఊర్ధ్వం చైరావతోధస్తాత్ నాగబేతాళనాయకః సదా సర్వత్ర మాం పాతుం నాగలోకాధినాయకాః. ఇది ఈ కవచం. ఇప్పుడు కవచం నేర్చేసుకున్నాం కదా, చేసేసుకుంటాము అంటే కనుక వీడియో ఇక్కడితో ఆపేయండి. లేదంటే దీని అర్థం తెలుసుకుంటాం, అప్పుడు చదువుతుంటే మాకు అనుభూతి కలుగుతుంది అంటే కనుక అప్పుడు మిగతా వీడియో చూడండి. ఇప్పుడు మొట్టమొదట ధ్యాన శ్లోకం ఉంది కదా, అందులో ఏం చెప్పారు అంటే నాగరాజస్య దేవస్య కవచం సర్వకామదం. ఈ కవచం నాగరాజుకు సంబంధించింది, అన్ని రకాల కోరికలు తీర్చేది అని చెప్పి ధ్యానం ఏం చేయాలి అనేది అక్కడ ఒక మాట చెప్పారు చూడండి. ఫణామణి విరాజితః అంటే కళ్ళు మూసుకుని మీరు ధ్యానం చేసేటప్పుడు నాగేంద్రుడు ఒక శిరస్సుతో కానీ చాలా శిరస్సులతో కానీ ఉండి ప్రతి శిరస్సు మీద ఒక మణి ఉన్నట్టుగా ధ్యానం చేయండి.
అదే నాగేంద్రుడు పరమేశ్వరుడి కంఠంలో ఉన్నట్టు కానీ, లేకపోతే విష్ణుమూర్తికి కింద శయ్య కింద ఉన్నట్టు కానీ, గణపతికి యజ్ఞోపవీతం కింద ఉన్నట్టు కానీ ఎలాగైనా ధ్యానం చేయొచ్చు దేవతా స్వరూపంతో కలిపి. కానీ చేసే నాగేంద్రుడికి తల మీద మణులు ఉన్నట్టుగా ధ్యానం చేయండి. మరి మిగతా ధ్యాన శ్లోకంలో ఏం చెప్పారండి అంటే, ఋషిరస్య మహాదేవో గాయత్రి ఛంద ఈరిత అవన్నీ చెప్పారు కదా. అవి ఏమిటి అంటే, ఏ మంత్రానికైనా 7 అంగాలు అని ఉంటాయి. ఋషి, దేవత, ఛందస్సు, బీజం, శక్తి, కీలకం, న్యాసం అని. అందులో మొట్టమొదటి 6ని తీసుకొచ్చి అక్కడ చెప్పారనమాట. అంటే దీనికి మహాదేవుడు ఋషి, ఛందస్సేమో గాయత్రి ఛందస్సు, బీజం తారా అనే బీజము, కీలకమేమో క్రోధ బీజం అనేది, శక్తి శివుడు, అలాగనే దేవత నాగరాజు. అవి ఆ 6 అంగాలని తీసుకొచ్చి ఇక్కడ చెప్పారు. ఇప్పుడు తర్వాత దాని అర్థం ఏమిటో చూద్దాం. కవచంలో ఎప్పుడైనా 2 భాగాలు ఉంటాయి, గుర్తుపెట్టుకోండి. నేను మీకు గతంలో చాలా కవచాలు చెప్పాను, మళ్ళీ ఒకసారి చెప్తున్నాను. మొదటి భాగం ఎప్పుడూ ఏం చెప్తుందంటే, మన ఒంట్లో భాగాలన్నిటినీ దేవతాశక్తి ఎలా కాపాడాలి అని చెప్తుంది. రెండో భాగం కవచంలో ఏం చెప్తుందంటే, మరి మనం కాపాడేసుకున్నాం, బాగానే ఉంది, బయట నుంచి ఏవైనా శక్తులు వచ్చి మనం అటాక్ చేస్తే, అందుకని మన చుట్టూ ఉన్న 10 దిక్కుల నుంచి కూడా ఆ శక్తి మనని కాపాడాలి అని చెప్తుంది. ఏ కవచమైనా అంతే. ఇప్పుడు ఈ కవచానికి అర్థం చూద్దాం. అనంతోమే శిరఃపాతు అంటే నా శిరస్సుని అనంతుడు కాపాడాలి, కంఠాన్ని సంకర్షణుడు కాపాడాలి, నేత్రయుగ్మం అంటే నా కళ్ళని కర్కోటకుడు కాపాడాలి, కర్ణయుగ్మ కన్నా చెవుల్ని కపిలుడు కాపాడాలి, వక్షస్థలం నాగయక్ష అంటే నా వక్షస్థలాన్ని నాగయక్షుడు అనే నాగశక్తి కాపాడాలి, బాహు కాలభుజంగమ నా భుజాలని కాలసర్పం కాపాడాలి, అలాగే నా ఉదరాన్ని ధృతరాష్ట్రుడు అని ఒక నాగశక్తి కాపాడాలి. ఈ ధృతరాష్ట్రుడు మనకి మహాభారతంలో కనిపించే పుత్రవ్యామోహం ఉన్న ధృతరాష్ట్రుడు ఉన్నాడు, వీళ్ళిద్దరూ ఒకళ్ళు కాదు, ఇది నాగశక్తి, అందుకని ఆ శక్తి కాపాడాలి. అలాగే వజ్రనాగస్తు పృష్టకం నా వెనక భాగాన్ని వజ్రనాగుడు కాపాడాలి, నా మర్మాంగాల్ని అశ్వసేనుడు కాపాడాలి, నా పాదాలని అశ్వతరుడు కాపాడాలి. ఇప్పుడు మీరు చూస్తే కనుక పైనుంచి కిందకి ఉన్న మేజర్ ఆర్గాన్స్ అన్నీ ఇక్కడ చెప్పేశారు. మనకి ఎక్కడైతే సమస్యలు వస్తాయో ఆ ఆర్గాన్స్ అన్నిటిని కాపాడాలి అని చెప్పారు. ఇప్పుడు రెండో భాగం ఏమిటి అంటే, తూర్పు నుంచి మొదలు పెడితే అన్ని దిక్కుల్లోనూ ఈ దేవతాశక్తులు ఎలా కాపాడాలి అని చెప్తారు. వాసుకి పాతుమాం ప్రాచ్యే, ప్రాచ్యం అంటే తూర్పు దిశ, అక్కడి నుంచి వాసుకి పాతుమాం అంటే నన్ను కాపాడుగాక అని అర్థం. అలాగనే ఆగ్నేయ దిశలో ధనంజయుడు, అలాగనే దక్షిణ దిశలో తక్షకుడు, నైరుత్యాం శంఖపాలక నైరుతి దిశలో శంఖపాలుడు, అలాగనే ప్రతీచ్యాం అంటే పడమర వైపు మహాపద్ముడు, వాయవ్యాం శంఖనీలక వాయవ్య దిక్కులో శంఖనీలకుడు కాపాడాలి, ఉత్తర దిక్కులో కంబలుడు, ఈశాన్యంలో నాగభైరవుడు. ఇవి 8 దిక్కులు అయిపోయాయి. అంటే 4 దిక్కులు 4 కార్నర్స్ కలిపి 8 అయిపోయాయి. కానీ మొత్తం 10 దిక్కులు ఉన్నాయి. ఎక్కడండి అంటే పైన ఒకటి కింద ఒకటి, అంతే కదా. ఈ చుట్టూ ఉన్న 8 నుంచి కాపాడినా పైనుంచి కింద నుంచి ఎవరైనా అటాక్ చేస్తే మరి అదెవరు కాపాడతారండి అంటే, ఊర్ధ్వంచ ఐరావతో, ఐరావతం అనే నాగశక్తి పైనుంచి, నాగబేతాళుడు అనే శక్తి కింద నుంచి, సదా సర్వత్రమాం పాతు నాగలోకాధినాయక ఎప్పుడు ఎల్లప్పుడూ ఎక్కడ ఉన్నా సరే నన్ను నాగశక్తులన్నీ కాపాడాలి అని. ఇది కవచం. చక్కగా శ్రద్ధగా చేయండి. ఇది ఎవరైనా చదువుకోవచ్చు. దీనికి మళ్ళీ కులాలు, మతాలు, మంత్రోపదేశాలు ఏం అక్కర్లేదు దీనికి. ఇది మామూలు కవచం. అందుకని చక్కగా శుచిగా స్నానం చేసి చదివితే సరిపోతుంది. అలాగనే రజస్వల సమయాల్లోనూ అప్పుడు చదవకూడదు, అలాగనే మైల ఉన్నప్పుడు చదవకూడదు. పచ్చిపాలు నివేదన చేయాలి ఇది చదువుతున్నప్పుడు నాగేంద్రుడికి. ఇదంతా అయిపోయిన తర్వాత అలాగనే శుచి శుభ్రత లేకుండా మాత్రం ఎప్పుడు చదవకండి. ఇది చక్కగా స్నానం చేసి చదవండి. ఎందుకంటే నాగేంద్రుడు, నృసింహస్వామి ఇలాంటి తీవ్ర దేవతలకు ఉపాసన చేసేటప్పుడు మనం శుచిగా ఉండే చెయ్యాలి తప్ప ఎలా పడితే అలా చేసేయకూడదు. చాలా జాగరూకతతో ఉండాలి. అందుకని అలా చెయ్యండి. చేసి మీ అందరూ నాగేంద్రుడు అనుగ్రహం వల్ల ఇందాక నేను చెప్పిన సమస్యల నుంచి తేలికగా బయటపడగలిగారనుకోండి, నాకు అంతకన్నా సంతోషం ఇంకేది లేదు. మీకు ఈ పీడిఎఫ్ కావాలి అంటే వీడియో కింద ఉన్న డిస్క్రిప్షన్లో ఉంటుంది, తెలుగులోను ఇంగ్లీష్లోను. అలాగే మీకు ఇంకేదైనా సందేహాలు వచ్చినా సరే వాటన్నిటికీ సమాధానాలు వీడియో కింద డిస్క్రిప్షన్లో ఉంటాయి, అక్కడ చూసుకోండి. శ్రీమాత్రే నమః. అందరికీ నమస్కారం. మన భారతీయ సనాతన ధర్మం గురించి, ఈ దేశంలోని మహనీయుల గురించి, ఆలయాల రహస్యాల గురించి ఎంతో పరిశోధన చేసి ఈ ఛానల్ని మీకు అందిస్తున్నాం. సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి.